తెలంగాణలో మరో కీలక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విద్య, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోనున్నారు. ఇక పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరుతో ప్రభుత్వం ఆయనకు గౌరవం కల్పిస్తోంది. ఇప్పటికే జ్యోతిరావు పూలే పేరును స్మరించుకుంటూ అటు ప్రజాభవన్కు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరుగా పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో అట్టహాసమైనటువంటి కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు ట్యాంక్ బండ్ వద్ద జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణకు కూడా రేపు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రేపు అట్టహాసంగా జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాలను కూడా అటు రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా అటు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బీసీ సామాజిక సాధికారత, బీసీలకు ప్రోత్సాహం, దాంతోపాటు మహిళా విద్యకు ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పదే పదే చెప్తూ వస్తుంది. రవిచంద్ర ఇందులో భాగంగా బీసీ సామాజిక అధికారం, దాంతోపాటు సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రగతి భవన్కు కూడా బీసీ భవన్ పేరు పెట్టడం, బీసీ జ్యోతిరావు పూలే భవన్ పేరు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఆవిష్కరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. బీసీలకు సంబంధించి పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం. బీసీ సామాజిక సాధికారతకు కట్టుబడి ఉంది అనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ విగ్రహాలకు సంబంధించి ఆవిష్కరణ అయితే ఈరోజు చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, అట్లాగే కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అయితే పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి చరిత్ర పరంగా భారతదేశ చరిత్రలో జ్యోతిరావు పూలే దంపతులకైతే చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. ఇటు బీసీ విద్యకు కానీ, బీసీ సాధికారతకు సంబంధించినటువంటి అంశంలో మహిళా విద్యకు సంబంధించి సావిత్రిబాయి పూలే అయితే విశిష్టమైనటువంటి సేవలు చేసిన నేపథ్యంలో వారి విగ్రహాలను ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే చాలా దీర్ఘకాలికంగా వస్తుంది. ఇది రాజకీయ డిమాండ్గా కూడా మారింది. దాంతోపాటు బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థల పరిశీలన 2025లో కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది. ఐమాక్స్కి ఎదురుగా ఉన్నటువంటి పార్కులో ఈ విగ్రహాన్ని అయితే ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. ఇందుకు సంబంధించి విగ్రహం ఏర్పాటు కోసం సుమారు 4 కోట్ల రూపాయలను కూడా
ప్రభుత్వం ఖర్చు చేసింది. దీంతోపాటు బీసీలకు సంబంధించి ఏప్రిల్ 11వ తేదీని ఏదైతే జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా 2026 ఏప్రిల్ 11వ తేదీనే విగ్రహాలు ఆవిష్కరించాలని ముందుగా భావించినప్పటికీ ఆలస్యం అయితే అయింది. అయితే ఈరోజు ఈ రెండు విగ్రహాలను కూడా ఆవిష్కరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా బీసీలకు తాము దగ్గరగా ఉన్నాము, అట్లాగే బీసీ సాధికారతకు సమన్యాయానికి కూడా కట్టుబాటు ఉన్నామనే మెసేజ్ని ఈ విగ్రహావిష్కరణల ద్వారా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది. దీంతోపాటు మహిళా విద్యకు కూడా పెద్దపీట వేసుకుంటుంది. ముఖ్యంగా ఇటీవల గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సైతం బీసీలకు సంబంధించినటువంటి అంశాలకు తాము కట్టుబడి ఉన్నామనే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కూడా బీసీ జనగణన చేపట్టి దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సుమారు 50% పైగా ఉన్నటువంటి బీసీ లెక్కలకు జనాభా సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీనిచ్చినప్పటికీ టెక్నికల్ అంశాల దృష్ట్యా ఇప్పటికీ అది కార్యరూపం చట్టరూపం దాల్చలేదు. అయినా సరే తాము బీసీల సాధికారతకు వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాలకు సంబంధించి తాము కట్టుబడి ఉన్నామనేటువంటి మెసేజ్ని అయితే ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకైతే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సాగుతుంది. దాంతోపాటు సామాజిక సాధికారత న్యాయం, సామాజిక న్యాయం, దాంతోపాటు మహిళా విద్య, ఈ రెండింటికి కూడా పూలే దంపతులు అయితే ఒక ఇండికేషన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఐకాన్గా మారినటువంటి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్, ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఇటు మెసేజ్ చేయడం, దాంతోపాటు మహిళా విద్యకు కూడా కట్టుబడి ఉన్నటువంటి మెసేజ్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. రవిచంద్ర, అంటే ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బీసీ సంఘాలను ఎవరినైనా ఇప్పటికే ఆహ్వానించినట్టుగా తెలుస్తుందా? బీసీ సంఘాలు, ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. స్థల పరిశీలన దగ్గర నుంచి విగ్రహ ఏర్పాటు, విగ్రహాన్ని సైజ్ చేయడం కానీ దాని మిగతా అంశాలన్నీ కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆయనతో పాటు కొండ సురేఖ కూడా ఇద్దరు ఉండి దగ్గరుండి చేస్తున్నారు. కార్యక్రమాన్ని కూడా సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘాలు తెలంగాణ రాష్ట్రం నుంచి 2 సంఘాలు చాలా పెద్ద స్థాయిలో లీడర్షిప్ వహిస్తున్నాయి. వారితో పాటు వివిధ కుల సంఘాలు, ఇటు బీసీలకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కింద ఉన్నటువంటి బీసీఏ, బీసీడి 4 కేటగిరీలకు సంబంధించి, ఇటు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వారితో కలుపుకొని కోఆర్డినేషన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని స్వయంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అయితే ఇన్విటేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయా కుల సంఘాలకు సంబంధించి బీసీ బిలో పెద్ద ఎత్తున కుల సంఘాలు ఉంటాయి. వారు ఇప్పటికే రాజకీయంగా, ఆర్థికంగా కూడా మిగతా బీసీ వర్గాలతో పోల్చుకుంటే ముందు అందులో ఉన్నటువంటి వారికి సంబంధించి వివిధ కుల సంఘాలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపించడం జరిగింది. దాంతోపాటు బీసీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు తేడా లేకుండా వారందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ కుల సంఘాలు, బీసీ ప్రాతినిధ్య సంఘాలకు కూడా ఇప్పటికే పర్సనల్ ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సుమారు 1000 మందికి పైగా కూడా బీసీ ప్రజాప్రతినిధులకు సంబంధించి, బీసీ సామాజిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్. బాలానగర్లో